విషయం సార్, మీరు ఎప్పుడు చెప్పినా ఏ పార్టీలు చెప్పినా ఇంకా ఇప్పటికి కూడా అంటే 2014 నుంచి ఇప్పటికీ ఇంకా జై తెలంగాణ అసలు మీకు జై తెలంగాణ చూసి ఓటేయాలన్నా అర్థం కాదు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తగా ఉందని చెప్పి దానివల్ల దాన్ని చూసి అభివృద్ధి లేదని ఓటేయాలి. మీరు ఏం చెప్తారు రాంగభంగం బీఆర్ఎస్ పార్టీ? నా క్వశ్చన్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. అయితే ఇందులో మాకు జై తెలంగాణ అంటే మీరు ఓట్లు వేయకండి. ఏమనంటే మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి చూసి ఓట్లేయండి, మేము చేసిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి చూసి ఓట్లేయండి, మేము చేసినటువంటి ఉపాధి కల్పనను చూసి ఓట్లేయండి, మేము చేసినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులను చూసి ఓటేయండి, మేము చేసినటువంటి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, మున్సిపల్ శాఖలో తెచ్చినటువంటి సంస్కరణలు చూసి మీరు అది చేయండి. అంటే మీరు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో గత ఎలక్షన్లో కాంగ్రెస్ వారు ఎవరైతే గెలిచారో మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళే నడుపుతున్నారు మీరు చెప్పిన ప్రకారం. అంటే అది ప్రజలకు అర్థం కాక అట్లా జరిగిందని చెప్తారా, ప్రజలు తప్పిదం చేశారంటారా, ఏం చెప్తారు మీరు? జనాల్లోకి విస్తృతంగా మీరు వెళ్ళలేకపోయారా, ఏం చెప్తారు మీరు? విస్తృతంగా మీరు చివరిది విస్తృతంగా ఈరోజు కేసీఆర్ గారు ఒక భగీరథ ప్రయత్నం చేసి నా కాలంలో నేను అనుకున్నట్టుగా ఏంది తెలంగాణ మేధావులు ఇచ్చినటువంటి ప్రణాళిక, అది తన సొంత ప్రణాళిక కాదు. వాళ్ళు అమరవీరులకు ఆశయాలు నిలబెట్టాలి అని అంటే వాళ్ళు చనిపోయినటువంటి మేధావులు కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళది ఉన్నట్టుగా అమలు చేయాలి అని అంటే నాకు సమయం కావాలి. కాబట్టి ఈ సంవత్సరం 5 సంవత్సరాలలో ఒక విధంగా, ఇంకో 5 సంవత్సరాలు ఒక విధంగా, ఒక 30 సంవత్సరాల ప్రణాళికను పెట్టుకొని కేసీఆర్ గారు మెల్లమెల్లగా తెలంగాణను ఇంటి పెద్ద మనిషిగా, ఇంటి పెద్ద కొడుకుగా ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. చేస్తున్న క్రమంలో మొన్నటిసారి జరిగిన పెద్ద పరిణామం ఏంటంటే ఈయననేమో తపస్సు చేస్తూ ఉన్నాడు. నీళ్లు ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి నీళ్లు పోవాలి, ప్రతి ఎకరం భూమికి కూడా నీళ్లు అందాలి, అప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, లేదు ప్రైవేట్ భూమి కూడా కావచ్చు, ప్రతి రైతుకు నీళ్ళు అందాలి, ప్రతి పొలానికి నీళ్ళు అందాలనే కాన్సెప్ట్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే కొందరు కేసీఆర్ గారు మమ్మల్ని కలుస్తలేడని, కేసీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని, అంటే ఇవన్నీ ఏంటంటే అభూత కల్పనలు సృష్టించి ఆయననేమో కాన్సన్ట్రేషన్ ఒక పని మీద ఉంది. ఏముంది నేను చెప్పండి, ఈటెల గారు అన్నారు, నేను అప్పుడు ఏదో దేనికోసం ఈటెల గారిని కూడా కలవడం జరిగింది, నేను చెప్పండి. పవర్ అనేది బైఫర్కేట్ అయింది. 18 మంది మంత్రులు ఉన్నారు, ఓ మాట 18 మంది మంత్రులు ఉన్నారు. మంత్రుల దగ్గరికి కొత్త పని కాదా అవుతుంది కదా. మంత్రులు ఎందుకున్నారు? ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్టే కదా. ఓన్లీ ముఖ్యమంత్రి అంటే ఆయన హెడ్డే, కానీ వాళ్ళు చెప్పింది ఆయన చేస్తాడుగా, అవునా? ఇక్కడ ప్రాబ్లం ఈజ్ ఆనాడు ఉన్నటువంటి కొందరు ప్రజాప్రతినిధులు, మా పార్టీ ప్రజాప్రతినిధులు సరిగ్గా ప్రజల వద్దకు వెళ్ళి పార్టీ చేస్తున్నటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ఈ అభివృద్ధి గురించి చెప్పలేకపోయారు, ఒకవైపు డెలివరీ చేయలేకపోయారు, సరిగ్గా చెప్పలేకపోయారు, వాళ్ళని కన్వర్ట్ చేయలేకపోయారు, ఒప్పియలేకపోయారు. అందులోనే మరి తెలంగాణ వాదానికి గొడ్డలిపెట్టు లాంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మా కేసీఆర్ గారు ఫ్యామిలీని ఎంత తిడితే అంత గొప్పోడిని అవుతా అనే ఏకైక లక్ష్యంతో ఆయన తిట్టదండకాన్ని ఎందుకు ఎత్తుకోవడం, చంద్రబాబు నాయుడు గారి మాట పట్టడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక 5 కోట్లు ఎమ్మెల్సీకి మాట్లాడి 50 లక్షలు ఇస్తూ పట్టుడు రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం, ప్రపంచం చూసింది. అంటే ఇలాంటి ఒక తెలంగాణ ద్రోహులు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అంటే 2001 నుండి కేసీఆర్ గారు అంటే కిట్టనటువంటి ఒక కూటమి రేవంత్ రెడ్డి గారికి ఒక పునాది రాయిగా అయ్యింది. దానికి మళ్ళా డబ్బుల విషయానికి వచ్చే వరకు ఆయన మీరు అధికారంలో ఉండి కూడా జైల్లో వేయలేకపోయారు, ఇదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్పండి, ఇదే స్టేట్మెంట్. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంటది, ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఇంటి పెద్ద కాబట్టి ప్రజలు అంటారు, తిడతారు, కొడతారు, పడాలి. ఇదిగో చూడండి, రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బులు పంచి ఒక ఎమ్మెల్సీ కోసం 50 లక్షలు ఇచ్చి పట్టుబడ్డా కానీ మానవతా దృక్పథంతో జైల్లో వేయలేదు అని విజయ గారు మీరు చెప్తున్నారా? 100% అండి. ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు, వినాలే. అయితే దానిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ డీజీపీ కాదు కదా. డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే వెంటనే స్క్వాడ్ని పంపించి పట్టుకున్నాడా లేదా? ఎవరు పట్టుకున్నారు? డీజీపీ గారు పట్టుకున్నారు. పోలీస్ వ్యవస్థ పట్టుకుందండి, పట్టుకుని ఏం చేశారు? పట్టుకున్నారు కదా, ప్రజల ముందు పెట్టారు కదా, కోర్టు ముందర పెట్టారు కదా. కోర్టు చూసుకుంటే A1 ఎవరు A2 మీకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఉన్నారు కదా దాంట్లో. అంటే ఆయన సీఎం, ఈయన సీఎం.
మేమేమంటున్నామంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం పరిధిని మనం అంటే చట్టాన్ని మనం గౌరవించాలి, అతిక్రమించొద్దు అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి కేసీఆర్ గారండి. వాళ్ళు ఎప్పుడు కూడా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఖచ్చితత్వంతో అమలు చేసేటటువంటి నాయకత్వం అది. మరి అటువంటి వాళ్ళని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎట్లా తిడతారు అనేది మీకు మాకంటే కూడా బ్రహ్మాండంగా తెలుసు. ఎందుకంటే ఇది దగ్గరగా చూసేది మీరే, మేమైతే చూడం, మీరే చూస్తారు. ఎందుకు చూడరు? మేమైతే చూడం, మేము టీవీలలో చూస్తాం కానీ మీరైతే దగ్గరగా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కాబట్టి అంటున్నాను. మీరు చూస్తారు, మేము చూడం. అయితే ఇందులో కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో తెలంగాణ పెద్దన్నగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే, మరి ఆయన చేసిన అభివృద్ధిని కొందరు, అందరూ కాదు, కొందరు మా నాయకులు ప్రజల వద్దకు తీసుకోపోకపోవడం వల్ల ఒకటైతే, రెండవది అబద్ధాలు ప్రచారం రేవంత్ రెడ్డి గారి టీం వల్ల చేయడం జరిగింది. మూడవది యాంటీ ఇన్కంబెన్సీ. మూడవది ఎట్లయినా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కొద్ది గొప్ప వ్యతిరేకత ఉంటది. ఎందుకంటే ఆశావాదులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఏదో దొరకకపోతే అమ్మ ఈసారి ఇవి నోడగొట్టాలి రా అనే మాట అందరికి ఉంటది. కాబట్టి ఆ విధంగా మూడుటి వల్ల ఆ మూడు కొంత వెనుకబడ్డారు, కొద్దిగా వెనుకబడి ఓటింగ్ పర్సెంటేజ్ 500 ఇప్పుడు 500 ఒక ఎమ్మెల్యే 300 500 1000 1500 ఇట్లా 25 నుండి 28 మంది ఎమ్మెల్యేలు ఓటెంపాలయ్యారు చిన్న అంకెలతోటి. అట్లా మనది ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చింది. రైట్ సార్. అంటే రాంగభంగా ఏం చెప్తున్నాడు, ఫైనల్ గా కాంగ్రెస్ పాలన బాగుందా లేదా, అంటే ఫైనల్ గా ఓవరాల్ ఒక 2 ముక్కలు ఏం చెప్తారు? ఇగో కాంగ్రెస్ పరిపాలన బాగుంటే గ్రామాల కదిలిగాడికి వచ్చేది అంటే 25 లక్షల జనాభా అండి, 1 కాదు 2 కాదు. రేపు అది ఓటు రూపంలో మారినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. మరి రేపు పొద్దున అంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడే అదే వ్యూహం ఏంటి అని అడిగాను. అంటే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకొని, అంటే వారు చెప్తున్నదే నేను కూడా అనుకుంటున్నాను అనుకోండి, పోనీ కలిసి రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని బీఆర్ఎస్ కలగంటుందా, ప్రయత్నాలు చేస్తుందా, వ్యూహం రచిస్తుందా, ఏం చేస్తుంది? కేసీఆర్ గారు కపటం లేని వ్యక్తిత్వం, రాజకీయాలకు ఆయనకేం వ్యూహాలు ఏమి ఉండయి, అంత బయటనే బహిర్గతమే, ఏం మనసులో ఉంటే అదే చెప్పేస్తాడు. చాలా సందర్భంలో కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త, ఉద్దండు ఇట్లాంటి అని చెప్తాడు. కామన్ మ్యాన్ అండి ఆయన, కామన్ మ్యాన్ ఆలోచనలతో ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా, తర్వాత ఏది మోదీ గారు లాగా మొత్తం భారతదేశాన్ని ఇట్లా కూర్చొని ఎట్లా చేద్దామే అని అమ్మాయిలను ఇట్లా మోసం చేయాలి అనే ఆలోచనలతోటి కేసీఆర్ గారు ఈ రోజు వరకు లేరండి. ఇది వాస్తవం. ఆయన ఎప్పుడు సింగిల్ గానే వచ్చిండు. సరే, మీరు ఇప్పుడు రేపు పొద్దున గట్టిగా చెప్పండి, బీజేపీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు బీజేపీతో సంప్రదింపులు ఢిల్లీలో జరపలేదా, రేపు ఖచ్చితంగా కలవమని ఇప్పుడైనా గుండె మీద చేసుకొని చెప్పండి. చెప్పండి సార్. 100% ఓకే. ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత 100% లేదండి, 100% బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో మేము సమదూరాన్ని పాటిస్తున్నాము. ఒకవేళ మేము బీజేపీ తోటే వంటగాగితే మా కవితమ్మగా జైలుకోతుందా అండి? నాకు అర్థం కాదు. ఎవిడెన్స్ ఉంది కదండి, ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా బీజేపీ తోటి ప్రజలు నమ్మడానికి ఏం చేస్తారు? మేము బీజేపీ తోటి కలిసేదే లేదు. వీఆర్ వెరీ సెక్యులర్. అంటే వాదులము తప్పే సార్, అన్ని పార్టీలు కలిసి ప్రజల సొమ్ము వృధా కాకుండా అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్పే. అన్ని కుల మతాలు మాతోటి ఉన్నాయి, మాకు ఓట్లు వేస్తాయి. కాబట్టి ఈ రోజు బీజేపీ తీరు ముస్లిం ఇంకా ఓటు అమ్ముకు నై చెయ్యే అంటాడు. ముస్లిం అంటేనే ఆయనకు వడరాదు, ఆయన టికెట్లు ఇయ్యాడు. అట్లనే క్రిస్టియన్లు అంటే ఆయనకు వడరాదు, టికెట్లు ఇయ్యాడు. ఈ విచిత్రమైన పరిస్థితి వల్లది. అంటే కులమతాలను రెచ్చగొట్టినటువంటి పార్టీతోటి మేము ఇట్లా వాళ్ళతో ఏకమవుతామని మీరు అనుకుంటారు. ఒకటి. రెండవది, తెలంగాణ విషయానికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తోటి మేము జతగడతామని మీరు ఎట్లా అనుకుంటారు? ఒకవేళ జతగట్టేదే ఉంటే ఏదైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఆయన టీడీపీ నుంచి వచ్చిండే, ఈయన కేసీఆర్ గారికి ఒకరితోటి జతగట్టాల్సిన అవసరమే లేదు. గతంలో కట్టలేదు, ఇక మేము చూడలేదు. ఏది అది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ప్రజా ప్రయోజనాల కోసం ఓటింగ్ శాతం రానప్పుడు వేరే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి మాకేం అవసరం? సరే, రాష్ట్రం వచ్చిందండి, ఏం అవసరం? మేము రాష్ట్రం రానికే అందరితోటి జత కట్టినాం. కట్టినాం, రాష్ట్రం కోసం కట్టినాం. రాష్ట్రం రావాలని, స్వరాష్ట్రం రావాలని ఎన్నో పోరాటాలు చేసినాము, ఎన్నో కథలు పడ్డాం. మేము కాదనలే, వెనక గోలే చెప్పలే. తెలంగాణ ఇచ్చింది కూడా సోనియామని అని చెప్పినాం కదా, ఇంకేం కావాలి? ధన్యవాదాలు కూడా చెప్పినాం కదా ఇచ్చినందుకు. భారతీయ జనతా పార్టీ సహకరించిందని చెప్పినాం కదా. 36 నుండి 38 పార్టీల ఏది అధిష్టానాలు మా తెలంగాణ ఇవ్వడంలో
మాకు సహకరించినాయని చెప్పి అందరికీ ప్రాధేయపడ్డాం కదా, అందరికీ నమస్కారాలు చెప్పినాం కదా, ధన్యవాదాలు చెప్పినాం కదా. అవును కదండి. అన్నప్పుడు మాకు ఎలాంటి బేసిసాలు లేవండి. మేము నిగర్వులము, మాకు గర్వం లేదు. ఫస్ట్ పాయింట్, మేము మా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే సహకరించారో వాళ్ళు మాకు మిత్రువులే, శత్రువులు కాదు. కానీ రాజకీయంగా కాంగ్రెస్ అనేది భారతదేశాన్ని బొందబెట్టినటువంటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశం మొత్తము ఆత్మ గౌరవాన్ని బొందబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో మేము ఎప్పుడు ఉండం.